ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. ఇన్సూరెన్స్ అనగానే చాలా మంది టర్మ్ ఇన్సూరెన్స్, యులిప్ల పేర్లు చెబుతుంటారు. బీమాతో పాటు రిటర్న్ కావాలంటే యులిప్ తీసుకోమని, తక్కువ ప్రీమియంతో బీమా కవర్ కావాలంటే టర్మ్ ఇన్సూరెన్స్ బెటర్ అని చెబుతుంటారు. మరి ఈ రెండింటిలో ఏది బెటర్, ఏది ఎవరికి సరిపోతుంది? యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ను యులిప్ అని పిలుస్తారు. ఇందులో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఫండ్ మేనేజర్లుగా ఉంటాయి. మీరు చెల్లించే ప్రీమియంలో కొంత భాగాన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ కు ఉపయోగించి మిగిలిన మొత్తాన్ని ఫండ్స్ లో పెట్టుబడి పెడతారు. ఈ పెట్టుబడి కూడా తక్కువ రిస్క్ ఉండే ఈక్విటీ లేదా డెట్ ఫండ్లలో పెడతారు. మ్యూచువల్ ఫండ్స్ తో పోలిస్తే యులిప్ పెట్టుబడులకు రిటర్న్లు కాస్త తక్కువగానే ఉంటాయి. మార్కెట్ పరిస్థితుల ఆధారంగా మీ సంపద పెరుగుతుంది. మీ డబ్బును ఎందులో పెట్టుబడి పెట్టాలో మీరే నిర్ణయించుకోవచ్చు. యులిప్లు జీవిత బీమా కవరేజీని అందిస్తాయి. అంటే పాలసీ వ్యవధిలో మీకు ఏదైనా ప్రమాదం జరిగితే మీ కుటుంబానికి ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు లభిస్తుంది. అది మీ ఫ్యామిలీకి ఆర్థికంగా ఉపయోగపడుతుంది. యులిప్ లో ప్రీమియంలు వీక్లీ, మంత్లీ, యాన్యువల్లీ చెల్లించవచ్చు. అలాగే ఫండ్స్ లో మంచి లాభాలు రావడం లేదని మీరు భావిస్తే మీ డబ్బును ఒక ఫండ్ నుంచి మరొక ఫండ్ కు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్లలో లాక్ ఇన్ పీరియడ్ పూర్తయిన తర్వాత మీ ఫండ్ లో కొంతమేర విత్డ్రా కూడా చేసుకోవచ్చు. అత్యవసర సమయాల్లో ఇది మీకు ఉపయోగపడుతుంది. యులిప్లలో పన్ను ప్రయోజనాలు కూడా ఉంటాయి. మీరు చెల్లించే ప్రీమియంపై సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ఉంటుంది. అంతేకాకుండా మెచ్యూరిటీ మొత్తానికి కూడా సెక్షన్ 10D కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే నిర్ణీత కాలం పాటు అందించే జీవిత బీమా కవరేజీ. పాలసీ సమయంలో పాలసీదారుడు మరణిస్తే మీ కుటుంబానికి ఒకేసారి పెద్ద మొత్తం డబ్బు వస్తుంది. మీరు లేనప్పటికీ మీ కుటుంబానికి ఇది ఆర్థిక భద్రత కల్పిస్తుంది. ఇందులో మీరు నిర్దిష్ట కాలం పాటు ప్రీమియం చెల్లిస్తారు, కానీ టర్మ్ ముగిసిన తర్వాత డబ్బు తిరిగి రాదు. కానీ కొన్ని టర్మ్ పాలసీలకు ప్రీమియం రిటర్న్ ఆప్షన్ కూడా ఉంది. పాలసీ వ్యవధిలో క్లెయిమ్ చేసుకోకుంటే మీరు కట్టిన డబ్బులు తిరిగి చెల్లిస్తారు. సాధారణంగా టర్మ్ పాలసీలను పెద్ద మొత్తాల్లో తీసుకుంటుంటారు. 1 కోటి, 2 కోట్లు ఇలా టర్మ్ ఇన్సూరెన్స్లలో తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజీ లభిస్తుంది. తక్కువ వయసులో పాలసీ తీసుకుంటే పాలసీ వ్యవధిలో ప్రీమియంలు స్థిరంగా ఉంటాయి. అలాగే టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై కూడా పన్ను మినహాయింపులు కూడా పొందవచ్చు. నామినీ అందుకున్న మొత్తంపై కూడా సెక్షన్ 10D కింద పన్ను మినహాయింపు ఉంటుంది. చివరగా యులిప్లు, టర్మ్ ఇన్సూరెన్స్ రెండు వేర్వేరు ఆర్థిక ప్రయోజనాలను అందిస్తాయి. యులిప్లు లైఫ్ ఇన్సూరెన్స్ తో పాటు ఇన్వెస్ట్మెంట్ పెట్టేందుకు ఉపయోగపడతాయి. మీ కుటుంబాన్ని రక్షణతో పాటు మీ డబ్బును పెంచుకోవడానికి సహాయపడతాయి. అయితే యులిప్లపై ఛార్జీలు ఉంటాయి. టర్మ్ ప్లాన్లలో పెట్టుబడి ఆప్షన్ ఉండదు, కానీ ప్యూర్ లైఫ్ కవరేజీ భారీగా ఉంటుంది. యులిప్లతో పోలిస్తే టర్మ్ ప్లాన్లు కాస్త ప్రీమియంకు లభిస్తాయి. ఈ రెండింటిలో ఏది మంచిది అంటే మీ ఆర్థిక పరిస్థితులు, ప్రాధాన్యాలను బట్టి నిర్ణయించుకోవాల్సి ఉంటుంది.